హాయ్ హనీ, నేను ఇప్పుడు ఎక్కడున్నాను చెప్పు. లండన్లో. నో, మన ఊరి ఎయిర్పోర్ట్ లో. పెళ్లికి ఒక రోజు ముందు వస్తానని చెప్పాను, కానీ ఇప్పుడు ఒక వారం ముందే వచ్చేసాను చూసావా. నిన్ను చూడడానికి వచ్చాను. కమ్ ఆన్, గెట్ రెడీ. నో, రావద్దు. నిద్రపోతున్నావా? నేను తర్వాత. నువ్వు అసలు రావద్దు. మ్యారేజ్ ఆపేద్దాం. హే, ఆర్ యు మ్యాడ్? 1 వీక్ లో పెళ్ళుంది, ఇప్పుడు డ్రాప్ చేయమంటావు? ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? ఎస్, నేను నీకు క్వాలిఫైడ్ అమ్మాయిని కాదు. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. నన్ను కలవడానికి ట్రై చేయకు. హలో చారు, హలో. నీకు మ్యారేజా? చారు, ఇట్ డజంట్ మ్యాటర్. చారు, జాన్ చెప్పేది నిజమే. నువ్వు తను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు, అప్పుడే మేము సంతోషంగా ఉంటాం. పోరా, మీ ఇద్దరులాగా నేను ఒకరిని చీట్ చేసి బతకలేను. ఇప్పుడు సొసైటీలో 75% ఒకరినొకరు మోసం చేసుకునే బతుకుతున్నారు. నేను ఆ పని చేయలేను. నా లైఫ్లో హ్యాపీ డేస్ తనని కలిసినప్పుడే మొదలయ్యాయి. నా చిన్నతనం అంతా ఆర్ఫనేజ్లో పెరిగాను. నన్ను ఒకడు దత్త తీసుకున్నాడు, ప్రేమగా చూసుకున్నాడు. కానీ వాడు డ్రగ్ అడిక్ట్. కంపెనీ కోసం తాగమన్నాడు, కుదరదన్నాను. కొట్టాడు, కంపల్ చేశాడు, బలవంతంగా తాగించాడు. అది కంటిన్యూ అయింది. ఒక స్టేజ్లో ఓవర్గా తాగొచ్చి సెక్షువల్ అప్రోచ్ చేశాడు. ఆడి కాల్ని కత్తితో పొడిచేసి ఎస్కేప్ అయ్యాను. కష్టపడి మందు మానేశాను. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఐటీలో జాయిన్ అయ్యాను. అక్కడ సోషల్ డ్రింకింగ్ అని చెప్పేవారు. తాగడం అనేది సాధారణమైన విషయం అక్కడ. ఐ లైక్ ఇట్. అక్కడే వాడు నన్ను చూశాడు. హీస్ వెరీ జెన్యూన్. నీ గురించి అంతా తెలుసు, నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని అడిగాడు. వాడి అప్రోచ్ నాకు బాగా నచ్చింది. కానీ ఒక్క విషయం నన్ను అడిగాడు. డ్రింక్ మానేయమన్నాడు. చివరిదాకా అనాథలా బతికి చచ్చిపోతాననుకున్నాను. కానీ వాడి కోసం బ్రతకాలనుకున్నాను. చివరిగా ఒక్కసారి తాగి మానేస్తానన్నాను. వాడు ఓకే అన్నాడు. నా లైఫ్ నాశనం చేశారు కదరా. ఐ మిస్ హిమ్. వాడిని కోల్పోయాను. ఐ మిస్ మై లైఫ్. Don't touch me. Hey, please. నీకు డ్రింక్ కావాలా? యా. అయితే నాతో డాన్స్ చేస్తావా? ఎస్. Lady, how dare you? నో నో, ప్లీజ్ ప్లీజ్ చారు, నేను తప్పు చేయాలని ట్రై చేశాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకే తెలీదు. ఇదెందుకు ముందు చెప్పలేదు? ఎప్పుడైతే నీ చైన్ చూసానో అప్పుడే గుర్తొచ్చింది. ఒట్టుగా నేను నీతో చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు నమ్మవే. ప్లీజ్ చారు, నాకు లైఫ్ కావాలి. ప్లీజ్ నన్ను షూట్ చేయకు. లైఫ్ మత్తు దిగనంతగా తాగుతావు, ఎవరితైనా దొరుకుతుందో అని వెతుకుతావు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుని జంతువు నువ్వు. ఎందుకు పనికిరాని జీవితం నీకు అవసరమా? లైఫ్లో జీరోరా నువ్వు. జీరో